తనను నమ్మి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినందుకు జీవితాంతం కాంగ్రెస్కు రుణపడి ఉంటానన్నారు నల్లగొండ నూతన డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాస్ నేత. ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి కోమటిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఎవరితో విభేదాలు లేవన్నారు. అందరినీ కలుపుకొని పోతామంటూ కార్యకర్తల బలోపేతం కోసం పాటుపడతానన్నారు. 2029కి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తామన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. నూతన డీసీసీ అధ్యక్షునిగా పున్నా కైలాస్ని అధిష్టానం నియమించింది. నల్గొండ జిల్లా నుంచి ఎంతోమంది కూడా పోటీ పడడం జరిగింది. ఒక ఉద్యమ నేతకు కూడా ఈ అవకాశం దక్కింది. ఒక బీసీ నేత, ఉద్యమ నేత కూడా నల్గొండ డీసీసీ అధ్యక్ష పదవి వరించింది. మనతో మాట్లాడడానికి పున్నా కైలాస్ ఉన్నారు. చెప్పండి, ఆ డీసీసీ అధ్యక్షుడు నల్గొండ జిల్లాకు మీకు అధిష్టానం నియమించింది, ఏం చెప్తారు? చాలా ధన్యవాదాలు. ఒక సామాన్య కార్యకర్తకు, బలహీన వర్గాల బిడ్డకి ఇచ్చినటువంటి గౌరవంగా భావిస్తా ఉన్నాను. 100% మీరు ఏదైతే బాధ్యతతోటి నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాలో తిరుగులేని ఆధిక్యంలోకి తీసుకుపోవడానికి నా వంతుగా పనిచేస్తాను. తెలంగాణలో స్పెషల్ అనుకోవచ్చు, ఎందుకంటే ఒక పెద్ద జిల్లా నల్గొండ జిల్లా, మొత్తం హేమీలు ఉన్నటువంటి జిల్లా. ఈ అధిష్టానం కూడా చాలా వరకు ఆలోచించి కూడా నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఇక్కడ డీసీసీ కోసం చాలామంది పోటీ పడడం జరిగింది. పున్నా కైలాస్కి ఈ అవకాశం దక్కడం అంటే ఒకటండి, నేను పారాచూట్ లీడర్ కాదండి, పర్మనెంట్ వర్కర్ని. తెలంగాణ కోసం ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమ విద్యార్థి నాయకుడిని, బలహీన వర్గాల బిడ్డని. కాంగ్రెస్ పార్టీలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారితో మా పయనం మొదలై, మేకల రామస్వామితో మొదలై, తర్వాత మధు యాస్కి గారితో తెలంగాణ ఉద్యమంలో మమేకమై, రాజగోపాల్ రెడ్డి గారితో మా పరిచయం మొదలై, కోమటిరెడ్డి బ్రదర్స్తో ముందుకు పోతూ, ఈ జిల్లాలో ఉన్నటువంటి జానారెడ్డి గారితో మొదలుకొని అందరితోటి వాళ్ళ యొక్క దీవెనలతోటి నేను ఈ జిల్లాలో రాణించిన. నేను తెలంగాణ ఇచ్చినందుకు 2014లో మళ్ళీ అధికారికంగా ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థి నాయకులు ఉండి అనేక మంది టీఆర్ఎస్లో పోయినారు, అనేక మంది కేసీఆర్ వెంట నడిచారు. కానీ నేను సోనియా గాంధీ యొక్క కృతజ్ఞతగా ఈ తెలంగాణ ఇచ్చినందుకు ఆ తల్లికి రుణం తీర్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరి ఆ రోజు టికెట్ ఆశించారు 2014లో. 2018లో మళ్ళీ ఆశించిన, మళ్ళీ రాజగోపాల్ అన్న వచ్చిండు, ఆయనకు పనిచేసిన. ఆ తర్వాత 2014లో టికెట్ రాలేదు, సిపిఐకి పోయింది. స్రవంతి గారు పార్టీకి వ్యతిరేకంగా పోయారు, మేము పార్టీకి అనుకూలంగా పనిచేసినాం. 2022లో బై ఎలక్షన్స్ వచ్చినాయి. రాజగోపాల్ అన్న పార్టీ మారినప్పటికీ మేము కాంగ్రెస్ పార్టీని అక్కడ నిలబడి కలబడి పార్టీ నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసినాం. శ్రవంత్ గారికి ఇస్తే మేము పనిచేసాం. మళ్ళీ 23 ఎన్నికల్లో టికెట్ ఆశించిన, భంగపడ్డ. మా రాజగోపాల్ అన్న వచ్చాడు. మా రాజగోపాల్ అని ఎందుకంటున్నామంటే ఆయన ప్రజల మనిషి, ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక గొప్ప మనసున్నటువంటి నాయకుడు. కాబట్టి వారిని గెలిపించుకుంటే మళ్ళీ ప్రభుత్వంలో మాకు ఏదైనా అవకాశం వస్తుందని ఆశపడి వారు వెంటబోయడం. తర్వాత 2024లో జరిగినటువంటి సాధారణ పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నుంచి ఒక బీసీ బిడ్డగా మరి నేను టికెట్ అడిగిన. అయినప్పుడు కూడా అధిష్టానం చామల కిరణ్ గారికి ఇచ్చింది. ఊరూరు పల్లె కాంగ్రెస్ పార్టీ జెండాని ఎజెండాని ఎత్తుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో 2014లో ఏదైతే మొదలుకొని ఈనాటి వరకు నిరంతరం పోరాటాల్లోనే నా జీవితం మొత్తం కంటి నిండా కొనుక్కు లేకుండా, ఏ రోజు కడుపు నిండా అన్నం తినకుండా నా పార్టీ ఆలోచనని ఆ రోజు పొన్నాల లక్ష్మయ్య గారు కావచ్చు, గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఒక బాహుబలి లెక్క 100% కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చేటువంటి సత్తా దమ్మున నాయకుడు రేవంత్ రెడ్డి గారిని నమ్ముతూ విశ్వసిస్తూ వారి వెంట నడిచిన. అదేవిధంగా మా ప్రియతమ నాయకులు బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేస్తే వారి వెంట నడిచి అడుగడుగున నీరాజనాలు పలకడానికి మేమంతా పనిచేసాం. సరే, ఆర్థికంగా ఇబ్బందులున్నా, రాజకీయంగా పదవులు రాకపోయినా కాంగ్రెస్ పార్టీతో వెంట నడిచినాం. భవిష్యత్తులో కూడా మరొక మాట మనం చేస్తున్నాం, మీ ఛానల్ ద్వారా 100% రాసుకోండి. కాంగ్రెస్ పార్టీ మా లక్ష్యం, కాంగ్రెస్ పార్టీతోనే మా పయనం. నేను గొప్పగా ఫీల్ అవుతున్నా, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి యొక్క శిష్యుడు ఈ జిల్లాకు అధ్యక్షుడు అయినందుకు. ఈ బాధ్యతని అహంతో కానీ, లేకపోతే గొప్పగా ఫీల్ అయ్యి కానీ, ఇతరులని కించపరిచి కానీ, గతంలో ఏదైనా చేసి ఉంటే దాన్ని ఆ రోజే నేను చెప్పడం జరిగినటువంటి దానికి అపాలజీ చేసిన, లీవ్ ఇట్ అని చెప్పిన. కానీ భవిష్యత్తులో మాత్రం అందరి యొక్క గౌరవాన్ని ఈ జిల్లాలో 100% పెద్దలుగా ఉండబడి కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కున వాళ్ళందరి యొక్క ఆలోచనలు తీసుకుపోయి భేదాభిప్రాయాలు లేకుండా, భిన్నాభిప్రాయాలు ఉంటే డెఫినెట్గా దాంట్లో ఏమీ అనుమానం లేదు. ప్రజాస్వామ్యంలో వేరే పార్టీలు అయితే కుటుంబ పార్టీ కాబట్టి వాళ్ళు ఏం చెప్పరు, వాళ్ళు చెప్పిందే ఆదేశం. ఇక్కడ అట్లుండదు. ఎస్సీలు అడుగుతారు, బీసీలు అడుగుతారు, ఓసీలు అడుగుతారు, అందరూ అడుగుతారు. అయినప్పటికీ కూడా అధిష్టానం ఏదైతే మెరిట్ బేస్లో కానీ నాకు ఉన్నటువంటి క్వాలిటీస్ ఆధారంగా అన్నిటికీ మించి సామాజిక వర్గంలో ఒక పద్మశాలి బిడ్డగా నన్ను ఆశీర్వదించారు. మిగతా వాళ్ళకి లేదని కాదు, కొండరెడ్డి మల్లయ్య గారికి ఉన్నది, అదేవిధంగా మోహన్ రెడ్డి గారు
100% వారు ఎలిజిబుల్. వారు నిజమైన కార్యకర్తలకు డెఫినెట్గా నిలబడేటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి మోహన్ రెడ్డి గారు. వారికి కూడా భవిష్యత్తులో మంచి పదవి రావాలని, దానికోసం ఎంత దూరమైన మా పార్టీని అడిగి ఒప్పించి మెప్పించి మా నాయకునిగానే మేమందరం కూడా గౌరవించుకుంటూ పోతామని కూడా బిగ్ టీ వారికి ధన్యవాదాలు చెప్తూ మరొక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, శ్రేణులకు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అన్నిటికీ మించి రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఈ దేశంలో 42% ఏదైతే ఇప్పుడు చెప్పబడ్డదో అది ఇవాళ ఆ యొక్క ఆలోచన మేరకే నాకు వచ్చిందని కూడా భావిస్తూ ముఖ్యమంత్రి గారికి 2 చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుతాను. రైట్, చూడొచ్చు వాళ్ళ ఒక సామాన్య కార్యకర్తకు మొత్తం కూడా అధిష్టానం నమ్మకంతో భావించి కూడా ఇంత పెద్ద బాధ్యతను అప్పచెప్పింది. ఒక బీసీ ఉద్యమ నేత, అదేవిధంగా ఒక పద్మశాలి నేత అయినటువంటి తనకు అవకాశం ఇవ్వడం, జిల్లా అధ్యక్ష పదవి వరించడం అదృష్టంగా భావిస్తున్నాను. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. జిల్లాలో ఉన్నటువంటి ఆ పెద్దలు, ఆ సీనియర్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలని అందరినీ కలుపుకొని ఎలాంటి గ్రూప్ తగాదాలు లేకుండా అందరితో మంచిగా ఉంటూ పార్టీ అభివృద్ధికి పాటు పడతానని కూడా నూతనంగా ఎన్నికైనటువంటి డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస్ చెప్తున్నారు. వీడియో రవితో రమేష్, బిగ్ టీవీ,